ఎవరు ఎక్కడి నుంచి గన్లతో కాల్ చేస్తారని కూడా తెలియదు మన దగ్గర ఉన్న ఐటమ్స్ కోసం. ఇక ఈయన కర్ర తీసుకొని కొడతా ఉన్నాడు చూడండి వాళ్ళని. ఓకే, మనం ఇంకా బార్డర్ దగ్గరకు కూడా వచ్చేసినాం. బూల్టీ పాస్. సో ఇక్కడ ఇండియన్ పాస్పోర్ట్ అనేసరికి మమ్మల్ని అయితే 2.5 గంటలు పక్కన కూర్చోబెట్టారు. ఇప్పుడైతే మనం అఫీషియల్ గా బోట్స్వానా లోపలికి కూడా ఎంటర్ అయిపోయినాం. ఇక్కడ చూడండి బోట్స్వానా వీళ్ళది కంట్రీ. ఇక్కడ చూడండి ఎన్ని గుర్రాలు ఉన్నాయో. 1 2 3 4. చిన్న పిల్ల ఒకటి ఉంది, చిన్న గుర్రం. ఇక్కడ కూడా ఉంది ఇంకొక చిన్నది గుర్రం పిల్ల. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈస్ బయసన్ని యాదవ్ అండ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ విండోక్, నమీబియా క్యాపిటల్ సిటీ, ఆఫ్రికా నుండి. సో ఈరోజు అయితే మాత్రం మనం నమీబియా నుంచి ఒక కొత్త దేశంలోకి అయితే ఎంటర్ అవ్వబోతున్నాం. ఆ దేశం పేరు వచ్చేసి బోట్స్వానా. ఇక్కడ నుంచి ఒక 350 కిలోమీటర్స్ ఏమో ఉంది. ఒక 3.5 అవర్స్లో 4 అవర్స్లో అయితే ఈజీగా వెళ్ళిపోతాం మనం. మనకి ఫ్యూయల్ బ్రేక్ కూడా అవసరం లేదు ప్రస్తుతానికైతే. ఇంకొక 150 or 200 కిలోమీటర్స్ పోయినాక ఇంకొక ఫ్యూయల్ బ్రేక్ అయితే ఖచ్చితంగా కావాలా. సో బైక్ మీద లగేజ్ అంతా కూడా మౌంట్ చేసేసి రెడీగా ఉన్నా. అండ్ మనది గ్లౌస్ పోయినా చేసారు కదా మీరు లాస్ట్ వీడియోలో. సో నేనైతే ఇక్కడ KTMలో ఒక గ్లౌస్ తీసుకున్నవి. ఎంత పడ్డది? ఇది $655 నమీబియన్ డాలర్స్. కానీ మనకి ఏంటంటే డిస్కౌంట్ ఇచ్చిండు. ఒక $105 నమీబియన్ డాలర్స్ డిస్కౌంట్ ఇచ్చారు. అప్రాక్సిమేట్లీ ఒక 2400-2500 రూపీస్ అయితే పడ్డది. ఇంకా ఇది తప్ప ఇంకెక్కడ లేదు. ఇంకొక అరాచకమైన విషయం ఏంటంటే ఇక్కడ ఈ దేశంలోనే ఎక్కడ కూడా ఒక మోటార్ సైకిల్ స్టోర్ అనేది లేదు. ఎవరైనా ఒకళ్ళు మంచిగా మీకు పెట్టాలని ఐడియా ఉంటే పెట్టినప్పుడు మస్తు నడిచేటట్టుంది. ఒక్కటంటే ఒక్కటి లేదు ఈ దేశంలో. అంటే లైక్ ఇప్పుడు మనకి హైదరాబాద్లో ఉంటాయి కదా గ్లౌస్ ఇవన్నీ అమ్మే మోటార్ సైకిల్ స్టోర్స్, యాక్సెసరీ స్టోర్స్, అట్లాంటి ఒకటి కూడా లేదనమాట. ఏమంటే KTMలో తీసుకోవాలా, ట్రయంఫ్లో తీసుకోవాలా, BMW కూడా ఉంది. అన్నీ ఒక మిక్సింగ్ లాగా అక్కడ తీసుకోవాలి అంతే తప్ప ప్రైవేట్గా అయితే ఒక్కళ్ళు కూడా లేదు. మంచి మార్కెట్ కూడా ఉందన్నమాట ఇడైతే. 2 బైక్స్లో లగేజ్ కూడా సెట్ అయిపోయింది. ఇంకైతే మనం ఏం లేట్ చేయకుండా ఇక్కడ నుంచి బోట్స్వానాకి అయితే స్టార్ట్ అయిపోతాం. బార్డర్ దాటినాక ఇంకో 150 కిలోమీటర్స్ రైడ్ చేస్తే చాలా అయిపోయినట్టే ఈరోజు రైడ్. అండ్ ఈ ప్రాపర్టీ ఉంది చూసారు కదా, ఈ ప్రాపర్టీ అంతా కూడా మన ఇండియన్ది. ఆయన కొన్నారు. ఆయన కాన్పూర్ నుంచి ఫ్రమ్ ఉత్తరప్రదేశ్. ఆయన ఇది యూనివర్సిటీ ఈ ఏరియా ఇది. సో ఆ యూనివర్సిటీలో ఆయన లెక్చరర్గా చేస్తున్నారు. వచ్చి 14 సంవత్సరాలు అయిందంట. ఇప్పుడు ఇది సైడ్ ఇన్కమ్, మెయిన్ ఇన్కమ్ అయితే ఆయనకి అందులో నుంచి వస్తుందంట. ఆయనకి ఇక్కడ ఉండబుద్ధి కావట్లేదు, బోరింగ్ కంట్రీ అంటే. మరి ఇండియా పోవచ్చు, ఎందుకు ఏం చేస్తున్నారు ఇక్కడ అంటే, ఇండియా పోతే నాకు జాబ్ లేదు, ఇదైతే మంచి పర్మనెంట్ జాబ్ ఉంది, గవర్నమెంట్ జాబ్ అంటే ఆయనకి పర్మనెంట్. ఎన్ని వదిలేసుకొని ఇంకా నాకేం వెళ్ళబుద్ధి కావట్లేదు. అక్కడ మంచి జాబ్ ఉంటే ఖచ్చితంగా నేను వెళ్ళటం అని చెప్పేసి చెప్తున్నాడు. పైన ఫ్లైట్ పోతుంది. ఇక్కడ ఫ్లైట్ కూడా ఎప్పుడో ఒకసారి వస్తుంది. సో ఇప్పుడు నేను 2 డేస్ ఉన్నాం కదా ఇక్కడ, నేను అంత ఏం బ్లాక్ చేయలే. మీకు ఈ రూమ్ ఎట్లుందో చూపిస్తాను జస్ట్ ఒకసారి. ఇది హాలు, ఇక్కడ కిచెన్ అండ్ డైనింగ్ ఏరియా, అండ్ లోపలికి వస్తే బెడ్రూమ్, అండ్ అక్కడ లాస్ట్లో వాష్రూమ్. సో ఇంకా మనం ఏం లేట్ చేయకుండా మనం అయితే రైడ్ స్టార్ట్ చేసేద్దాం. 1 2 3. అమ్మ, గేట్ క్లోజ్ అవ్వ ముందుకు వెళ్ళాలి, ఎందుకంటే ఇది ఆటోమేటిక్ గేటు. అమ్మ, కొత్త గ్లౌజులు పెట్టుకొని రైడ్ చేద్దాం మనం. లెట్స్ గో టు బోట్స్వానా. గేట్ ఆటోమేటిక్గా అదే క్లోజ్ అయిపోతుంది. ఎవరిని ఇదేండి, నైట్ చలిలో ఉంది కదా బండి, అందుకని ఇంజన్ కొంచెం హీట్ అయింది అనుకోండి ఇంకా మళ్ళీ నార్మల్ అయిపోతుంది. మేము ఎక్స్పెక్ట్ చేసినంత వ్యూస్ అయితే మాత్రం రావట్లేదు ప్రస్తుతానికి అయితే. మీకు చెప్తున్నా కదా, ఇండియా నుంచి ఇప్పటి వరకు ఒక్క బైకర్ కూడా ఇప్పుడు కంట్రీ క్రాస్, బార్డర్ క్రాస్ అయితే చేయలేదన్నమాట. ఫస్ట్ బార్డర్ క్రాస్ చేసింది మేమే. సో దానికి అసలు కరెక్ట్ వ్యూస్ అయితే రావట్లేదని నా ఫీలింగ్. అరే ఇటు వస్తే అయిపోయింది కదా, మొత్తం చుట్టూ తిరిగి వచ్చినాం. మీరు అనుకోవచ్చు చాలా మంది ట్రావెల్ చేసారు కదా అంటే, ట్రావెల్ చేయడం వేరు, ఆఫ్రికాలో రైడ్ చేయడం వేరు. ఎందుకంటే ఆఫ్రికాలో రైడ్ అంటే మామూలుగా ఉండదు. ఎవరు ఎక్కడి నుంచి గన్లతో కాల్ చేస్తారని కూడా తెలియదు మన దగ్గర ఉన్న ఐటమ్స్ కోసం. అట్లాంటి సిచ్యువేషన్స్ జరిగినాయి చాలా ఇండియన్స్కి కాదు, ఫారెన్ బైకర్స్కి. యూట్యూబ్లోనే వీడియోస్ ఉంటాయి, గన్ షాట్స్ ఇన్ ఆఫ్రికా బైకర్స్ అని కొట్టడం మీకే వచ్చేస్తాయి. మాకు తెలిసిన వాళ్ళు కూడా ఒకళ్ళు వెళ్ళారు, ఆయన యూట్యూబర్ కాదు, ఆయనకు కూడా చాలా డేంజరస్ సిచ్యువేషన్స్ అయితే ఫేమస్ చేశారంట. మీరు ట్రావెల్ చేసే వాళ్ళు ఎవరినైనా అడగండి, బైక్ రైడ్ చేయడం ఆఫ్రికాలో సేఫా అని. గ్లౌస్ పనిచేస్తుందా ఇది? అయ్యో, ఇది కూడా పని చేయట్లేదే. మేము రోజు తినే ఇండియన్ రెస్టారెంట్కి ఇటు సైడేనా? ఇది కాదు, అది వేరే రూట్. ఇది సిటీ సెంటర్ అనమాట. ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఇది వీళ్ళ దేశంలోనే సిటీ సెంటర్ మెయిన్ ఏరియా. ఇది కాదు, ఇది ఏరియా ఎంత ఖాళీ ఉందో చూసారు కదా. ఉదయం 7:30కి మనకైతే ఫ్యూయల్ బ్రేక్ ఏం అవసరం లేదు, నైట్ కొట్టించేసినాం, ట్యాంక్ ఫుల్ చేపించేసి పెట్టుకున్నాం 3 ట్యాంకులలో. ఇగో ఇది కూడా, ఇదంతా సిటీ సెంటర్ అనమాట. ఒక 2 కిలోమీటర్స్ రేడియస్లో ఉంటుంది సిటీ సెంటర్ అంతే. ఇంకా సాయంత్రం 4ంటికి మాత్రం అస్సలు రావద్దు, పిచ్చ ట్రాఫిక్ ఉంటుంది ఏరియాలో. ఎందుకంటే వీళ్ళకి 4 o'clockకి అన్ని ఆఫీసులు అయిపోతాయి. సో ఫుల్ ట్రాఫిక్. ఇంకా
మొత్తం మీద నాకు నమీబియా ఎట్లా అనిపించిందంటే మాత్రం సేఫే, కానీ రోడ్లలో వెళ్ళేటప్పుడు మాత్రం డేంజర్ చాలా. నాకు కొంతమంది కామెంట్ చేసిరు, ఈ రవి తెలుగు ట్రావెలర్ ఉన్నారు కదా, ఆయనకు కూడా సేమ్ నమీబియాలోనే యాక్సిడెంట్ అయిందంట ఒక 19 years బ్యాక్. ఎక్కడైంది ఏమైంది అనేది నేను చూడలే, కానీ మన సబ్స్క్రైబర్స్ అయితే ఒక 4-5 కామెంట్ చేసిరు, డేంజర్గా ఉంటుంది రూట్స్ అక్కడ, వెళ్ళండి జాగ్రత్తగా చూసి వెళ్ళండి అని చెప్పేసి. మాజ్దా CX-5 పొద్దున్నే మన వాళ్ళు సబ్స్క్రైబర్స్ కాల్ చేయడం స్టార్ట్ చేసేసారు. ఇక్కడ అబ్బా ఈ ఏరియా కొంచెం మంచిగానే ఉంది, అంటే కొంచెం చెట్లు ఎన్ని అనిపిస్తూ ఉన్నాయి. ఇది కూడా ఎడారే, మొత్తం అంతా వీళ్ళు తయారు చేసుకురు ఎడారిని కొంచెం మంచిగా. ఇదే అనమాట ఇంకా వీళ్ళ దేశం క్యాపిటల్ సిటీ అయిపోయింది. ఇంకా జస్ట్ ఇట్లా టిప్ అనే చేసేలోపు అయిపోతుంది. కొంచెం ముందుకెళ్తే ఇక్కడ ఇండియన్ రెస్టారెంట్ ఉంది కరెక్ట్గా ఇదే ఏరియా. నాయన సూర్యుడు కరెక్ట్ కలర్లో కొడుతున్నాడు, నాకు ఏం కనిపించట్లే. ఇంత గోల్డ్ కలర్లో ఉన్నాడు. మీరు ఎవరైనా విండోకి వస్తే ఇక్కడ ఒక ఇండియన్ రెస్టారెంట్ ఉంటుంది గార్నిష్ అని చెప్పి, అక్కడ ట్రై చేయండి, ఫుడ్ మంచిగా ఉంటుంది. ఈ కంట్రీలో ఎక్కడికి పోయినా ఎక్కువ పూమా పెట్రోల్ పంపులు ఉన్నాయి, ఇది బెటర్. మీకు ఫుడ్ అండ్ ఫ్యూయల్ స్టాప్ రెండు ఒకటేసారి అయిపోతుంది. నమీబియాలో మీరు రైడ్ చేయాలనుకున్న బైక్స్ కానీ, కార్లు కానీ, క్యాంపర్ వ్యాన్లు కానీ అన్నీ రెంట్కి దొరుకుతాయి. ఎగ్జాంపుల్ నా ముందుంది చూసారు కదా, ఇగో ఇది కూడా రెంట్కే. ఇక్కడ ఉండొచ్చా అని ఎవరైనా అడిగితే మాత్రం కష్టమే అని చెప్తాను నేనైతే. డబ్బులు సంపాదించి చెన్న చేయొచ్చు కానీ ఇంకా బోర్ కొడుతుంది. ఇగో ఇదే ఇండియన్ రెస్టారెంట్ గార్నిష్. మొన్న ఆ రెస్టారెంట్లో నేను పోయినప్పుడు అందులో వర్క్ చేసే అమ్మాయి ఉంటుంది కదా, వాళ్ళ ఇద్దరు ఉన్నారనమాట. ఒక అమ్మాయికి నేను బాగా నచ్చినా అంటే వాళ్ళ ఫ్రెండ్తో అడిగిపిస్తుంది, మా ఫ్రెండ్కి నువ్వు బాగా నచ్చినావంట, మస్తు అందంగా ఉన్నావంట, మా ఫ్రెండ్కి నేను నెంబర్ అడుగుతుంది ఇయ్యవా అని చెప్పేసి అడిగింది. నేను నాట్ ఇంట్రెస్టెడ్ అని చెప్పి నవ్వుకుంటూ వచ్చేసిన. మళ్ళీ ఇంకా రెస్టారెంట్కి పోలే, అప్పటి నుంచి ఫుడ్ ఆర్డర్ పెట్టిన. దీని ఇంకమ్మ ఏంది చలి ఇట్ట పెడుతుంది ఇప్పుడు. ఊరు చివరికి రాగానే అయినా ఎండ స్టార్ట్ అయింది కాబట్టి జస్ట్ ఇంకొక 15 నిమిషాలు అర్ధగంట అంతే, దాని తర్వాత చలి ఉండదు ఏముండదు. చెమటలు కక్కాలి దెబ్బకి. మళ్ళీ వెరైటీగా నల్ల కోతులు, ఊరిని అమ్మ అచ్చమ్మ పుకేష్ బంబర్ది కానీ లెక్కనే ఉన్నాయి ముఖం అయితే. సేమ్ డిట్టో, టోపీ ఒకట్లేదు అంతే. ఇగో మనకి సన్ రైజ్ ఖచ్చితంగా ఈ రైడ్లో ఎట్టయితుందంటే అయితే కళ్ళ మీదకి లేదనుకోండి వెనక నుంచి అయినా కానీ ఇటు నాకు డైరెక్ట్ ఫోన్ మీద పడి ఫోన్ నుంచి మళ్ళీ ఆ కళ్ళల్లోకి. మనకి ఇంకొక నెక్స్ట్ 3-4 days కూడా మనకి ఇట్లనే ఉంటుంది, కళ్ళకే ఉంటుంది మొత్తం సన్ రైజ్ కూడా. ఎందుకంటే మనం జింబాబ్వే వెళ్తున్నాం కదా ఇప్పుడు, బొట్స్వానా నుంచి జింబాబ్వే. సో ఇక్కడ చూసారు కదా, వీళ్ళ దేశంలో ఉన్న అత్యంత పెద్ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే ఇటు వెళ్ళాలి. ఇది ఎయిర్పోర్ట్కి వెళ్ళే రూట్ అనమాట. ఇదిగోండి ఇది అదే ఎయిర్పోర్ట్. ఇంకా విండోక్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో మనం ఇప్పుడు విండోక్ నుంచి వచ్చినాం కదా, అక్కడ నుంచి ఒక 40 kilometers బయట వేసిర్రు ఎయిర్పోర్ట్. మరి ఎందుకో చలి లైట్గా తగ్గింది, ఒక 10-20% తగ్గింది అంతే. ఇంకొంచెం సేపు అయితే మొత్తం తగ్గిపోతుంది. మనం ఎప్పుడైనా కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇట్లా టువర్డ్స్ సన్, మనం ఈవినింగ్ టైంలో కానీ టువర్డ్స్ సన్ ఇట్లా రైడ్ చేసినాం అనుకోండి, మనకు 1/2 hour అన్నా అట్లా ఎక్కువ కలిసి వస్తుంది టైం. సో ఇక్కడైతే పోలీసు వాళ్ళు ఆపుతున్నారు. మేబీ మనమైతే నాకు తెలిసి విండోక్ డిస్టిక్ అయితే క్రాస్ చేస్తున్నాం అనుకుంటా. సో వీళ్ళకి కూడా ఇక్కడ డిస్టిక్స్ ఉన్నాయన్నమాట. ఒక్కొక్క డిస్టిక్ స్టార్టింగ్కి ఎగ్జిట్ అయ్యేటప్పుడు బోర్డ్స్ కనిపిస్తున్నాయి మనకి. ఇప్పటివరకు అయితే నేను ఏం బ్లాగ్ చేయలేదు, ఎందుకంటే సేమ్ చూసారు కదా ఒకటే ఒక లొకేషన్. ఇంకా ఈ వీడియోని అయితే నేను కుదిరితే ఒకటే పార్ట్ చేయడానికి ట్రై చేస్తా, కంటెంట్ ఏం లేకుండా. మధ్యలో ఊర్లు, చిన్న ఇల్లులు అండ్ డైవర్షన్స్ వస్తున్నాయి. ఎందుకంటే మనం క్యాపిటల్ సిటీ నుంచి వస్తున్నాం కదా, క్యాపిటల్ సిటీకి సరౌండింగ్స్లో ఒక 50-100 kilometers జనాలు ఎక్కువ మంది ఉంటుర్రు. అబ్బాబ్బాబ్బాబ్బా, ఇంకా చలి తగ్గట్లేదు, ఎందుకో తెలవట్లేదు. మరి ఒక 50-60% తగ్గింది. అయినా ఈ టైం కల్లా నేను ఫుల్ ఎండ కొడుతుందేమో అన్నట్టు అనుకున్నా, కానీ ఎండలేదు ఏం లేదు.
నార్మల్గా ఉంది వెదర్ అయితే. చూడటానికి ఇక్కడ ఎండ ఉంది, బట్ ఇక్కడ వేడి లేదు. గోబాబిస్ అనే ఒక ఊరికైతే వచ్చేసినాం. GOBABIS గోబాబిస్. ఇప్పటికి మనం ఒక 150 కిలోమీటర్స్ దాకా వచ్చేసినాం. మనం యాక్చువల్లీ వెళ్ళాల్సింది వెనక్కి, బట్ ఇప్పుడు ఇటు సైడ్ ఎందుకు వస్తున్నాం అంటే పెట్రోల్ కోసం. అంటే ఎక్స్ట్రా ట్యాంక్ ఉంది, కానీ ఎక్స్ట్రా ట్యాంక్ ఓపెన్ చేసినాం అనుకోండి, అది ఎమర్జెన్సీలో వాడదామని చెప్పేసి, ఎందుకంటే వెయిట్ అంతా ఎక్కువ వెనక పెడదామని చెప్పేసి మా ఆలోచన అనమాట. ఇప్పుడు వెనక ట్యాంక్లో పెట్రోల్ ఉందనుకోండి, వెయిట్ ఎక్కువ ఉంటుంది కదా. ఇప్పుడు ఆల్మోస్ట్ 10 లీటర్లు అంటే 9 కేజీలు దాకా ఉంటుంది వెయిట్. బైక్ మంచిగా స్టేబుల్గా పోతుంది. నేను అది కూడా యూజ్ చేసినాం అనుకోండి, మొత్తం అంత ఆగం అయిపోతుంది. ఐ నీడ్ ఏ కాఫీ కావాలా నాయన. మళ్ళీ ఒక ట్యాంక్ ఫుల్. ఇప్పుడు ఫస్ట్ పెట్రోల్ స్టాప్ తీసుకున్నాం కదా ఈ రోజుకి, ఫ్యూయల్ స్టాప్ ఇంజిన్ అనే ఒక ఈ పెట్రోల్ పంప్లో. సో ఇక్కడే ఇప్పుడు ఇంకా బ్రేక్ఫాస్ట్ అండ్ అంతే, ఇంకా ఒక చిన్న కాఫీ బ్రేక్ లాంటిది కూడా అనుకోండి. ఇక్కడ నుంచి కరెక్ట్గా మనకి 1:10-1:20 నిమిషాలలో అయితే మళ్ళీ మనం బార్డర్ దగ్గరికి వెళ్ళిపోతాం అండ్ కొత్త దేశాన్ని లోపలికి కూడా వెళ్ళిపోతాం. మనకి బోట్స్వానా కంట్రీకి ఇండియన్స్కి వచ్చేసి అయితే ఈ వీసా అనమాట. ఆల్రెడీ ఈ వీసానే, ఇది ఎంబసీ వీసా కదా నమీబియా. మనకేం ప్రాబ్లం లేదు. మళ్ళీ ఒకసారి రావాలన్నా కానీ జస్ట్ ఒక 1 వీక్ ముందు అప్లై చేసుకుంటే చాలా వచ్చేస్తుంది. కాకుంటే ఏంటంటే వీళ్ళు వీసాకి డాక్యుమెంట్స్ ఎక్కువ అడుగుతున్నారు. ఈ వీసా అయినా సరే ఎక్కువ డాక్యుమెంట్స్ అడుగుతున్నారు. మంచిగా వేడికి కాఫీ వచ్చేసింది, క్యాపుచినో. అండ్ ఇంకొకటి చెప్పేసిన, నేను ఫుడ్ తినడానికి వచ్చినాక చూపిస్తాను నేను మీకు. అది రెడీ చేస్తున్నట్టు వాళ్ళ లోపల కిచెన్లో. తినేసి మంచిగా స్టార్ట్ అయిపోదాం. ఒక 10 నిమిషాలు బ్రేక్ అంతే. 207 కిలోమీటర్స్ వచ్చినాయి ఇప్పటివరకు మన నాన్ స్టాప్గా. ఇదేందో మరి ఇక్కడ లోకల్ ఫుడ్ అనుకుంటా. చికెన్ ఫ్రైస్, ఆనియన్ రింగ్స్ అండ్ అంతే సలాడ్తో వచ్చింది. ఇంకా ఇదైతే మనం కానిచ్చేయచ్చులేండి ఎట్టున్నా కూడా, చికెనే కాబట్టి. ఇవ్వండి ఇక్కడ పిల్లలు వీళ్ళే. ఇక ఈయన కర్ర తీసుకొని కొడతా ఉన్నాడు చూడండి వాళ్ళని. వాళ్ళంటే ఇక్కడికి వచ్చి అందరి దగ్గర నుంచి దొబ్బుకొని వెళ్ళిపోతారంట మొత్తం అన్ని. ఇప్పటిదాకా ఏమైనా తీసుకొని పోతారా ఇలా అని చెప్పేసి నేను భయపడ్డా, నేను తీసుకోపోలే. మా దగ్గర ఎక్కువ లేవు డబ్బులు, 20-30 ఉంది నా దగ్గర. అంటే వీళ్ళ కరెన్సీ ప్రకారం వాళ్ళకి ఇచ్చేద్దాం అనుకున్నాను నేను. కానీ మళ్ళీ బార్డర్ దగ్గర పేపర్ వర్క్ కానీ దానికి దీనికి అని అడిగిరు అనుకోండి పైసలు, బిస్కెట్ అవుతుంది అని చెప్పేసి ఇంకా నేను ఇవ్వలే. అక్కడ బార్డర్ దగ్గర ఎవరైనా పిల్లలు అంటే వాళ్ళకి ఇచ్చేద్దాం, అయిపోతుంది. జై శ్రీరామ్. బాబాయ్ జిల్లే ఆయన ఇప్పటిదాకా మా బండ్లు మంచిగా కొంచెం సెక్యూర్గా చూసుకున్నాడు అనమాట. 1:20 నిమిషాలు అంతే. కొత్త దేశంలో ఉంటాం. ఇవ్వండి బోట్స్వానా బార్డర్ స్ట్రైట్. మనం ఇందాక ఇటు నుంచి వచ్చి ఇటు వెళ్ళకుండా ఇటు వచ్చినాం ఇదే రోడ్లో. ఊరిని ఏమైందో తెలియదు కానీ గాలి గట్టిగా వస్తుంది. ఇందాక ఒక 50-60 కిలోమీటర్లకు ముందు ఎవరో ఒక 2 మనుషులు ఇట్లా పెద్ద పెద్ద ఈటలు ఉంటాయి చూసారు కదా, అవి పట్టుకొని తిరుగుతున్నారు. దీనమ్మ నేను 120 స్పీడ్లో ఉన్నా, చూసేసరికి నిజం చెప్తున్నా నాకు ప్యాక్ అయిపోయింది. అది నా మీద ఎక్కడ విసిరేస్తారేమో, అది వేస్తారు కదా ఈట ఇట్లా జుప్పని, ఇంత పొడవు ఉంటుంది గడ్డపార లాగా. దగ్గర పోయి చూసిన తర్వాత వాళ్ళు ఇక్కడ రోడ్ వర్క్ చేసుకునేటోళ్ళు అనమాట. దూరం నుంచి చూస్తే వాళ్ళు బట్టలు ఇప్పేసి ఉన్నారు. అంటే బట్టలు ఇప్పేసి అంటే పైన టీషర్ట్స్ ఇలా ఏం లేవు, జస్ట్ ఒక చిన్న షార్ట్ వేసుకొని ఉన్నారు. నాకు దూరం నుంచి చూసరికి అడవి మనుషుల్లాగా అనిపించారు. చెర్రీ ఏమో నన్ను దాటేసి వెళ్ళిపోయాడు. నేను ఆ ఏరియాలో కొంచెం స్లో అయినా, ఈయనంకమ్మ అయిపోయిందిరా నేను ఈరోజు అనుకున్నా. సేమ్ డిట్టో అడవి మనుషులానే ఉన్నారు వాళ్ళైతే. ఓకే మనం ఇంకా బార్డర్ దగ్గరకు కూడా వచ్చేసినాం. బ్యూటీ పాస్, ఇదేందో బ్యూటీ పాస్ లాగా ఉంది ఇది. ఇటేనా అట, ఇటేనా అట. ఇక్కడ లారీలన్నీ ఆగున్నాయి బార్డర్ క్రాస్ చేయనీకి. మనకి వీళ్ళతో సంబంధం లేదు, మనం డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు అంటిల్ వాళ్ళు పట్టుకునేంత వరకు. సో మన ఇక్కడ ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోదాం. అయ్యో ఇదేందంత వెరైటీగా ఉంది. ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. మన ఆఫ్రికా రైడ్లో మనం క్రాస్ చేయబోయే 3వ కంట్రీ ఇది. ఎంటర్ అవ్వబోయే 3వ కంట్రీ. సో ఇప్పుడైతే మేము ఇంకా ఇక్కడికి వచ్చేసినాం. అక్కడ ఎంట్రన్స్ అని కనిపిస్తుంది చూడండి. ఆ లోపలికి వెళ్ళిపోయి మనం ఇప్పుడు మన బైక్ డాక్యుమెంట్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ ఇచ్చేస్తే సెట్ అయిపోతుంది. ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ 2 కంప్లీట్ చేసేసుకున్నాం. గేట్ పాస్ లాంటిది ఏమైనా ఇస్తారేమో చూడాలి, ఎందుకంటే ఇక్కడ వీళ్ళు ఈ కంట్రీ నుంచి ఎగ్జిట్ అయ్యేటప్పుడు గేట్ పాస్ లాంటిది ఒకటి ఇస్తున్నారనమాట. ఆ పాస్ ఇస్తే
మనం ఇక్కడ నుంచి అవతలకి వెళ్ళొచ్చు. బట్ మా దగ్గర అయితే దీనికి సంబంధించిన డాక్యుమెంట్ అయితే ఏం లేదు, అన్ని వీళ్ళే తీసేసుకున్నారు. చూడాలి ప్రాసెస్ ఇక్కడ ఎట్లుంటుంది ఏంది అనేది. లోపలికి కెమెరా ఎలా ఉండదు, మాక్సిమం 99% ఏ ఇమిగ్రేషన్ కస్టమ్స్ లైన్ ఎలా ఉండదు. అగో ఇక్కడ నుంచే కనిపిస్తుంది నాకు, కాల్ మాట్లాడకూడదు అని చెప్పేసి అట్లాంటి బోర్డులు. పోయి కంప్లీట్ చేసుకొని వచ్చేద్దాం. బైక్ అయితే ఇక్కడ పార్క్ చేసేసిన, లోపలికి వెళ్ళేసి సేమ్ మళ్ళీ కస్టమ్స్ ఇమిగ్రేషన్ కంప్లీట్ చేసుకొని బయటికి అయితే వచ్చేద్దాం. నాకు తెలిసి ఒక జనాలు తక్కువనే ఉన్నారు, తక్కువ టైంలోనే అయిపోతుంది అని అనుకుంటున్నా. ఫస్ట్ టైం మేమైతే ఈ దేశంలోకి రావడం కొంచెం ఎగ్జైటింగ్ ఉందన్నమాట. లోపల పోయి కంప్లీట్ చేసేద్దాం అంత వర్క్. సో ఇక్కడ చూసారు కదా, ఇది ఇమిగ్రేషన్. లోపలికి వెళ్ళిపోయి ఫామ్ ఫిల్అప్ చేసి అన్నీ కంప్లీట్ చేసేద్దాం. సో ఇక్కడ ఇండియన్ పాస్పోర్ట్ అనేసరికి మమ్మల్ని అయితే 2.5 గంటలు పక్కన కూర్చోబెట్టిర్రు. దేవుడా, మీరు చాలామంది చెప్తారు తెల్లోళ్ళు చాలామంది రైడ్ చేస్తారు, వీళ్ళు రైడ్ చేస్తారు అని చెప్పేసి. మాకన్నా వెనక ఒక బైకర్స్ ఒక 4-5 వచ్చారు. అంత ఓల్డ్ ఏజ్ వాళ్ళు, వాళ్ళ అన్ని యూరోపియన్ పాస్పోర్ట్లు కొన్ని అండ్ అమెరికన్స్ ఇద్దరు ఇక్కడ బైక్ రెంట్కి తీసుకొని రైడ్ చేస్తారు. వాళ్ళకి ఒక్క క్వశ్చన్ అడగలేదు, పాస్పోర్ట్ చేసారు, స్టాంప్ వేసారు, పంపించారు, అంతే. ఇంకా సో ఒక తెల్లోళ్ళు తిరిగిన దానికి మన ఇండియన్ నుంచి కానీ ఇంకా మనలాంటి వాళ్ళు తిరిగిన దానికి చాలా తేడా ఉంటుంది. సో వీళ్ళకి ఇక్కడ గేట్ పాస్ చూపించాలి. Gate pass? Zimbabwe? Yeah. Here, Namibia, Windhoek. Before Windhoek? South Africa. Oh, okay. Yeah. సో అయిపోయింది. ఇప్పుడైతే మనం అఫీషియల్గా బోట్స్వానా లోపలికి కూడా ఎంటర్ అయిపోయినాం. ఇక్కడ చూడండి, బోట్స్వానా వీళ్ళది కంట్రీ ఫ్లాగ్, నేషనల్ ఫ్లాగ్. ఇదేనా? అదే. చావ్. ప్రాసెస్ అయితే ఈజీయే, బట్ ఇండియన్ పాస్పోర్ట్ కదా, ఈ వీసా తీసుకున్నాం. వాళ్ళు ఈ వీసాకి అంతా వేరే ఒక పెద్ద ప్రాసెస్ ఉంది, అది ఇది అని చెప్పేసి సాగొట్టి తలకాయ మూసిరు పోండి. చెరి అడిపోతుండే ఎందుకు పోయిండు? ఓహో, ఇక్కడ లాడ్జ్ కూడా ఉంది. వీళ్ళు ఇక్కడ హోటల్స్ని లాడ్జ్ అంటారు. స్టే చేద్దాం ఇక్కడ. గాంధీ 2 అయిందిగా, చెర్రీ 4 వరకు రైడ్ చేద్దాం. యాక్చువల్లీ ఏంటంటే చెర్రీకి ఒకటి అది జిఎస్టీ ఫైలింగ్స్, ఇన్కమ్ ట్యాక్స్ది కొంచెం వర్క్ ఉందన్నమాట. అవన్నీ ఫైల్స్ అవన్నీ కరెక్ట్గా చూసుకొని ఐటీ జిఎస్టీ ఫైల్ చేయాలా. ఇయర్ ఎండింగ్ వచ్చేసింది కదా, ఆ బిజీలో ఉన్నారు ఇంకా. అందుకనే ఈరోజు యాక్చువల్లీ ఇంకా ఎక్కువ ఉండే రైడ్ చేయాల్సింది, కానీ దీనివల్ల ఇప్పుడు మాకు సడన్గా మెయిల్స్ వచ్చినాయి అనమాట. ఇవన్నీ కొన్ని డాక్యుమెంట్స్ ఇవన్నీ సబ్మిట్ చేయమని, ఇంకా వర్క్ చేయాలి. ఈ దేశంలో ఇప్పుడు ఈ రోడ్డు ఉంది కదా, ఈ రోడ్డు స్పీడ్ లిమిట్ వచ్చేసి 120. సో నమీబియాతో కంపేర్ చేస్తే మాత్రం రోడ్డు ఒక 30-40% యావరేజ్ ఉందనే చెప్పాలి. ఇప్పటికైతే నేను ఒక 10 కిలోమీటర్లు మాత్రమే వచ్చిన. ముందు ఎట్లుంటుందో చూద్దాం. ఇక్కడ గొర్రెలు, మేకలు, ఎద్దులు, గుర్రాలు ఇట్లాంటి అన్నీ కూడా రోడ్ల మీద తిరుగుతూ ఉంటాయి. మాకైతే ఇప్పటివరకు మేకలు, ఆవులు కనిపించినాయి. ఇంకా ఇట్లా యానిమల్స్ చాలా వస్తాయి. మనం జాగ్రత్తగా చూసి అటు ఇటు చూసి రైడ్ చేసుకోవాలి. ఇన్ కేసు అక్కడ ఉన్నాయనుకోండి, అవి దూరం ఉన్నా సరే మనం ఇక్కడ బ్రేక్ కొట్టుకోవడమే బెటర్. ఎందుకంటే అవి ఎప్పుడు ఉరికొచ్చేది లేదు సడన్గా. ఎస్పెషల్లీ నేను, ఎందుకంటే నా బండి సౌండ్ హెలికాప్టర్ సౌండ్ లాగా వస్తుంది. అవి భయపడి ఇంకా ముందుకైనా ఉరికి రావచ్చు. ఈరోజు నైట్ మనం స్టే చేయబోయే ప్లేస్ వచ్చేసి గాంధీ అనే ఒక ఊరు. అది ఇక్కడి నుంచి అయితే 200 కిలోమీటర్స్ ఉంది. బార్డర్ నుంచి 215 అట్లేమో ఉంది. మనకి చాలా దూరం అయితే వచ్చేసినా. ఇవ్వండి, చెప్పినా కదా నేను ఆవులు అన్నీ కనిపిస్తున్నాయని. ఒక ఆవు ఇక్కడ ఉంది. ఆవా ఏంది? గుర్రమా? గుర్రం. చెప్పినా అన్నీ కనిపిస్తున్నాయి ఇక్కడ, ప్రతి ఒక్కటి. ఎందుకంటే ఇక్కడ కొంచెం మొత్తం చెట్లు ఇవన్నీ ఎక్కువ ఉన్నాయి కదా, ఈ యానిమల్స్ ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంది. కోతులు కూడా ఉన్నాయి ఇక్కడ. ఇంకా అన్నీ మిక్సింగ్. ఎట్లుందంటే ల్యాండ్ అంతా కూడా ఎడారి కమ్ అడవి ఉంటే మిక్సింగ్ ఉంటే ఎట్లుంటుంది, అట్లా ఉంది మొత్తం అంతా. ఈవెన్ ఇగో బివేర్ ఆఫ్ యానిమల్స్, డ్రైవ్ విత్ కాజ్ అని చెప్పేసి అక్కడ బోర్డు కూడా ఉంది. జాగ్రత్తగా చూసి మనం రైడ్ చేయాలి. ఈ పైన ఈ బాల్స్ ఉన్నాయి చూసారు కదా, చాలా మందికి ఈ బాల్స్ ఎందుకు పెడతారో తెలియదు. ఈ బాల్స్ ఎందుకు పెడతారంటే
కొన్నిసార్లు ఎండ ఎక్కువ ఉన్నప్పుడు కానీ ఏమైనా కూడా అక్కడ వైర్లు ఉన్న విషయం పెద్ద పెద్ద లారీలు వచ్చినప్పుడు వాటికి కనిపించదు అనమాట. ఆ బాల్స్ విసిరు అనుకోండి, అక్కడ ఓహో ఇక్కడ సంథింగ్ వైర్లు ఉన్నాయి కాబట్టి ఇట్లా పెట్టిర్రు అని చెప్పేసి ఒక ఇండికేషన్ కోసం ఆ బాల్స్ పెడతారు. ఇంకా కొన్నిసార్లు ఏంటంటే రోడ్డు లేకున్నా కూడా బాల్స్ పెడతారు. అవి ఎందుకంటే ఏరోప్లేన్లు కానీ హెలికాప్టర్లు కానీ చూడడం కోసం అనమాట. అంటే అక్కడ వైర్ ఉందని సేమ్ ఇండికేషన్, రోడ్డు కాకుండా పక్కన కూడా ఉంటాయి అట్లా. నాకైతే మస్తు దాహం వేస్తుంది, వాటర్ తాగి బండి ఎక్కుదాం అనుకున్నా మర్చిపోయినా. ఇప్పుడు పెట్రోల్ కోసం ఆగుతాం ముందుకు వెళ్ళినాక. అక్కడ ఎక్కడైనా మంచి కూల్ వాటర్, చల్లని వాటర్ తాగాల. ఆవులు మంచిగా ఈ పక్కన ఇది ల్యాండ్ ఉంది చూసారు కదా, ఇలా మంచిగా కూర్చొని ఉన్నాయి. గుర్రాలు ఊరిని చాలా ఉన్నాయి ఇక్కడ గుర్రాలు చూసిరా. రే అడవిలో కురుకుతున్నాయి. అయ్యో ఉడికిపోయినాయి వాళ్ళకి. ఇంకో ఈ రోడ్లో చూస్తే మనకి చాలా గుర్రాలు కనిపిస్తున్నాయి. ఈ చెట్లు ఉన్నాయి కదా ఇక్కడ పక్కన, ఈ చెట్లలో ఈ నీడకి మొత్తం చాలా కూర్చొని ఉన్నాయి యానిమల్స్. ఊరు నాయనో, ఇది ఇసుక ఉంది. చూడడానికి నార్మల్ మట్టిలాగా ఉంది కానీ మొత్తం దుర్రు అంటే జారుతుంది. నిజం చెప్పాలంటే రోడ్డు మీద దోలి నాకైతే చిరాకు పుడుతుంది. ఆఫ్ రోడింగ్ ఎప్పుడు వస్తుందా అనిపిస్తుంది. ఈ రోడ్లో పోవాలని ఉంది నాకు, కానీ ఏంటంటే ముళ్ళులు ఉన్నాయి అనుకోండి బండి పంచర్ అవుతుంది. అవన్నీ ముళ్ళ చెట్లే. ఇగో ఇది ఇవన్నీ పక్కన కనిపిస్తున్నాయి, అన్ని ముళ్ళ చెట్లే. బండి కానీ పంచర్ అయితే ఏం లేదు. ఇక మనం ఆన్లైన్ వెళ్ళిపోవచ్చు అట్లా జుమ్ అని. ఇక్కడ చూడండి ఎన్ని గుర్రాలు ఉన్నాయో, 1 2 3 4. చిన్న పిల్ల ఒకటి ఉంది, చిన్న గుర్రం. ఇక్కడ కూడా ఉంది ఇంకొక చిన్నది గుర్రం పిల్ల, మీడియం సైజ్ది. ఆగురా నేను ఏమన్నట్లే, నేను ఏమన్నా ఉరుకుతున్నాయా? ఏదో గుర్రాలు అయితే పిచ్చిగా తిరుగుతున్నాయి అసలుకి. ఇవన్నీ ఆవులు ఇట్లనే. ఇంకా ఇంట్లో ట్రై చేద్దాం. ఓ చాలా ఇదంతా ఇసుక. ఆయన ఇసుకే ఇది మొత్తం. చూడ్డానికి అట్లా మట్టిలాగా కనిపిస్తుంది కానీ డెడ్ ఎండ్ అనమాట. ఇక్కడ నుంచి లెఫ్ట్ వెళ్తే గాంజీ అండ్ రైట్ వెళ్తే వేరే ఊరు. అంతే ఆల్మోస్ట్ వచ్చేసినాం అనుకోండి. ఇంకెంత తప్ప గాంజీ 44 ఎక్కడే కనిపించింది. కాబో 115, గాంజీ 44. హార్డ్లీ ఒక 30 మినిట్స్లో ఉంటాం మనం ఈజీగా. మౌన్ రేపటి డెస్టినేషన్ వచ్చేసి మంది మౌన్ అని అనుకుంటున్నాం. మౌన్ అయితే మౌన్, లేదంటే ఇంకొంచెం ముందుకైతే ముందుకు తెలియదు. సో ఈ రోడ్లలో ఇంకెక్కడ ఆఫ్ రోడ్ అయితే లేదు, ఉన్నది ఒకటే ఒక రోడ్డు, అది ఇదే అనమాట. ఎట్లాంటి షార్ట్ కట్ అని ఇంకా అట్లాంటివి ఏం లేదు. అది పక్కన చూసారు కదా మొత్తం అంతా ఫెన్సింగ్ వేసి పెట్టారు, అవతలకి వెళ్ళడానికి కూడా లేదు. మనము ఆఫ్ రోడింగ్ అయితే లేదు. ఉంటే ఆఫ్ రోడ్ ఖచ్చితంగా అయితే ఆఫ్ రోడ్లోనే వెళ్ళేటోళ్ళం. అది 10 రోజులు పట్టినా కానీ రోడ్డే లేదు ఇక్కడ. ఇంకా మనకి ఇంకా ఆప్షన్ లేదు. సో నేను ఇప్పటి నుంచి ఇక బ్లాగ్ చేయాలనుకున్నప్పుడు ఇట్లా పైన సీటు మీద ఎక్కి కూర్చొని చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే ఈ పార్ట్ ఉంది కదా, ఇది అడ్డు వస్తుంది, ఇది కోసేయాలి. నేను కోసేస్తాను, లేదంటే వీళ్ళ పైకి ఎక్కి కూర్చొని చేయాలి. అప్పుడు కొంచెం మంచిగా వ్యూ అంతా కనిపిస్తుందేమో. వాళ్ళ బ్లాగింగ్ అయిపోయాక వీడ కూర్చోవాలి. లేదా ఇట్లా లేచి చూస్తే ఇట్లా మంచిగా కనిపిస్తుందో. ఇదొక్క వీడియో నేను టెస్ట్ చేసుకోవాలి ఇప్పుడు రూమ్కి వెళ్ళిన తర్వాత ఎట్లా మంచిగా వస్తుంది ఏంటి అని. సో మనమైతే ఇంకా ఫైనల్లీ ఆ 44 కిలోమీటర్స్ కూడా కంప్లీట్ చేసేసుకొని గాంజీ అనే ఒక టౌన్కి అయితే వచ్చేసినాం. అంటే నమీబియాలో కొన్ని ఊర్లు ఏమో మంచిగా స్టైల్గా చాలా పెద్దగా అట్లా ఉన్నాయి కదా. ఈ ఊర్లో ఎయిర్పోర్ట్ ఉన్నా కూడా ఇదైతే మాత్రం చాలా నిరుపేద దేశం లాగా అట్లా అనిపిస్తుంది మొత్తం. అయితే అన్ని చిన్న ఇల్లులు, అసలు రెస్టారెంట్లు అట్లా ఏం లేవు. కానీ మ్యాప్స్లో, గూగుల్ మ్యాప్స్లో చూడడానికి అయితే చాలా పెద్ద సిటీ లాగా కనిపించింది. కానీ అన్నీ పాపం పేదోళ్ళే ఉన్నారు ఇక్కడ ఎక్కువ. ఈ ఏరియా స్టార్ట్ అయిన ఏరియా అయితే మరి కొన్ని ఏంటంటే ఊరి చివరి అట్లా ఉంటాయి. మళ్ళీ కొంచెం ముందు పోయినాక సూపర్ ఉంటాయి. అబ్బాయి ఇక్కడ ఒక బంగ్లా ఉంది, వస్తుంది. చిన్న బిల్డింగ్, అది బంగ్లా కాదు.
మనం ఇక్కడ ఏదైనా ఒక క్యాంప్ సైట్ చూసుకోవాలి. హైలైట్ ఏంటంటే మన దగ్గర ఇక్కడ బోట్స్వానా కరెన్సీ లేదు, కార్డే ఇంకా స్వైపింగ్. గాంధీ స్ట్రీట్ ప్రిజన్ అంట, ఇది డిస్టిక్ హెడ్ క్వార్టర్. ఏంది ఇది ఇట్లుంది అంత వెరైటీగా. నమీబియా ఏమో ఫుల్ రిచ్గా ఉంది, ఇదేమో పాపం చాలా పూర్ ఉంది. అయిపోయింది ఊరు అప్పుడే. ఇంకా హోటల్ కోసం చూసుకుందాం, ఇక్కడ క్యాంప్ సైట్లో ఉన్నాయో. ఏంది ఇంత పేద దేశంలో ఉంది కదా. సో ఇప్పుడైతే ఇంకా ఫుడ్ తినడానికి వచ్చేసినాం. లగేజ్ అంతా పైన పెట్టేసి ఆల్మోస్ట్ ఒక 2-3 గంటలు అయింది. ఇదైతే చికెన్ ఏదో స్టార్టర్స్ అంట, ఇక్కడ బోట్స్వానా స్టైల్లో అయితే చేసారు. చికెన్దే కాబట్టి ఎట్లన్నా మంచిగానే ఉంటుందిలేండి. ఎట్లా సరే బాగుందా? బాగుందంట. నెక్స్ట్ ఇంకోటి చికెన్ విత్ రైస్ అయితే చెప్పినాం. నేనైతే ఒక సోడా చెప్పిన. Water is at room temperature. Yeah, it's still okay.